స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రెండవ మెట్టు ఏంటంటే దేవుని పరిచర్య కొరకైన పిలుపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ జీవితంలో మీరు కొన్నింటిలో బిజీగా ఉన్నప్పుడు సడన్ గా దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అనుకోలేదు, మీరు దాని కొరకు రక్షించబడలేదు. ఈరోజు చాలా మంది క్రైస్తవులను చూస్తుంటే వాళ్ళకి మాకు ఏమి పట్టనట్టుగా ఉంటారు. ఏదో మేము ఆదివారం రావాలా, ఇక్కడ ఆశ వేసుకోవాలా, పోవాలా. సహజంగా మనకి పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ శుక్రవారం అట్లా ఉంటుంది, సంతకం పెట్టొస్తారు. వీళ్ళు ఆదివారం వచ్చిపోయిన తర్వాత వాళ్ళకి మాకు బాధ్యత లేదనుకుంటారు. మరి వాళ్ళకంటే ఎక్కువ బాధ్యత మనకి ఎట్లా వచ్చింది అంటే దేవుని పిలుపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి మన విశ్వాసులను చూసినప్పుడు ఎంతో బాధ అనిపిస్తుంది. వీళ్ళకి ఎందుకు భారం ఉండట్లేదు, వీళ్ళకి ఎందుకు బాధ్యత ఉండట్లేదు, వాళ్ళు ఎందుకు నాదాగా ఉండట్లేదు అంటే నీకు వాళ్ళకు ఉన్న తేడా ఏంటంటే దేవుని యొక్క పిలుపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను నిన్న వాక్యం చెబుతూ ఏమన్నానంటే మీరు ఆదివారం క్రైస్తవులుగా ఉన్నారు. ఆదివారమే వస్తారు మీరు. తర్వాత ఆదివారం అయిన తర్వాత మీరు శనివారం కూడా వస్తున్నారు, శుక్రవారం కూడా వస్తున్నారు, మీరు గురువారం కూడా వస్తున్నారు, బుధవారం కూడా వస్తున్నారు, మంగళవారం కూడా వస్తున్నారు, సోమవారం కూడా వస్తున్నారంటే మీరు సేవకులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాన్ని ఫుల్ టైం మినిస్ట్రీ అంటారు. ఏంటి ఫుల్ టైం మినిస్ట్రీ ఏంటంటే సోమవారం నుంచి ఆదివారం వరకు అందుబాటులో ఉండడాన్ని ఫుల్ టైం మినిస్ట్రీ అంటారు. ఆదివారం పరిచర్య చేసి చాలా మంది ఏమనుకుంటారంటే ఫుల్ టైం మినిస్ట్రీ అంటారు. ఫుల్ టైం మినిస్ట్రీ అంటే ఆదివారం కనబడిపోవడం కాదు. ఫుల్ టైం మినిస్ట్రీ అంటే ఎప్పుడు దేవుని యొక్క సేవలో అందుబాటులో ఉండడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తమ పనులు కాదు, వారు దేవుని యొక్క పనులు చేయడానికి పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మీదట విశ్వాసులు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా వస్తుంది చెప్పండి? వాళ్ళ దగ్గర పెద్ద ప్రార్థనలు ఇస్తుంటారు. వాళ్ళు దేవుణ్ణి వాడుకుంటారు. ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చిన వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు పరిచర్యలో మనము దేవుణ్ణి వాడుకుంటున్నామా లేదంటే దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు? అప్పుడప్పుడు మన వాక్యాన్ని మనకు అనుకూలంగా వాడుకుంటాం. లూకాసు వార్తలో ఏముందంటే వాక్య సేవకులైన వారు అనుంది. దేనికి సేవకులు ఉండాలట? వాక్యానికి సేవకులు ఉండాలి. వాక్యాన్ని నెరవేర్చే వారుగా ఉండాలి. అది మన లాభదాయక కొరకు కాదు. ఒక దినాన ఒక సామెత ఉంటుంది, బ్రతకలేక బడిబంతులైంది అనేవాళ్ళు. ఎవడైనా టీచర్ పోస్ట్ చేస్తున్నాడంటే ఏంటంటే అప్పట్లో ఎవడు కూడా టీచర్ పోస్ట్ అంగీకరించేటోడు కాదు. ఎవడంటే వాడు నేను టీచర్ అవ్వాలంటున్నాడు కానీ అప్పుడు తక్కువ చూపు చూసేవాళ్ళంట. బతకలేక బడిబంతులు. ఈరోజు బయట ఉన్న వాళ్ళు మనం ఏమన్నదంటే బతకలేక పాస్టర్ అయింది అని అనడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు మనం ప్రత్యేకంగా దేవుని చేత పిలువబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీలో ఎవరినైనా నేను మీరెందుకు వచ్చినారు అని అడిగే హక్కు నాకుందా? ఎందుకు లేదు చెప్పండి? నేనే పిలిచినట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు మిమ్మల్ని పిలిచినాడు అన్న నిశ్చయత మీరు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సీలు మీ జీవితంలో ఉన్నారు. ఆ సీలు మీకు ఉన్నప్పుడు దేవునితో పోరాడే అధికారం మీకు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు సహజంగా మనం దేవుని సేవకు రకరకాలుగా వస్తాం. కొన్నిసార్లు ఇష్టపూర్వకంగా వస్తాము, కొన్నిసార్లు ఇష్టము లేకుండానే వస్తాము. తర్వాత అది మనకి ఇష్టంగా మారిపోతుంది. దానిలో మొదటి వ్యక్తి నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషే ఉన్నారు. మనందరికీ తెలుసు దేవుడు అద్భుతముగా అతనిని తన పరిచయం కోసం పిలిచినాడు. తాను రాజగృహాన్ని విడిచిపెట్టినాడు, అది దేవుడు చూసినాడు. అతను మామగారి ఇంటికి పారిపోయినాడు, అది దేవుడు చూసినాడు. తగిన కాలం కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు పిలిచేటప్పుడు వయస్సును చూడడు. దీన్ని బట్టి మనం చూస్తుంటే దేవుడు పిలిచినప్పుడు మీరు అందరూ తరగతి కింద పెట్టి రాస్తుంటే అందరికీ బోడగుళ్ళు కనబడుతున్నాయి కదా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, కొంతమందిని బోడగుళ్ళు అయిన తర్వాత దేవుడు పిలుస్తాడు. తర్వాత కొంతమందిని అప్పుడప్పుడే దేవుని సేవలోకి నుండు మిసాలు ఉన్నవారిని దేవుడు పిలుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని పిలుపుకు ఒక ఏజ్ లిమిట్ లేదు. సహజంగా మోషేను పిలిచేసరికి ఆయన రిటైర్డ్ వయసులోకి వెళ్ళిపోయాడు.
ఆయన అన్నాడు, నేను ఇప్పుడు పలికినాను, నాకు అసలు మాట్లాడడం కూడా చేతనవుతలేదు, అసలు నేనేమని వెళ్ళడానికి. గమనించండి, ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చినాడో, ఏ ప్రాంతంలో రాజు కావలసిన వాడో ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టం లేనటువంటి స్థితికి వెళ్ళిపోయినాడు. 80వ సంవత్సరం వయసులో సేవకు పిలువడం అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సమయం కనుక మనం చూస్తే ఉదయకాలం 6 గంటలకి ఆరంభమవుతుంది. సహజంగా మనము బైబిల్ గ్రంథంలో ఒక ఉపమానాన్ని చూస్తాం. ఒక యజమానుడు వెళ్ళి అక్కడ పనికి నిలబడిన వారిని పొద్దున్న 6 గంటలకు పిలుస్తాడు. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత 9 గంటలకు వెళ్ళి ఇంకొక కొంతమందిని పిలుచుకొస్తాడు. తర్వాత 12 గంటలకు వెళ్ళి కొంతమందిని పిలుచుకొస్తాడు. సాయంకాలం అయ్యేటప్పుడు కొంతమందిని పిలుచుకొని వస్తారు. వాళ్ళందరూ వాళ్ళకి ఇవ్వబడిన సమయాలలో వారు పని చేస్తున్నారు. తర్వాత అందరినీ ఒకే చోట నిలబెట్టి అందరికీ ఒకే జీతం ఇచ్చినప్పుడు ముందొచ్చినోడికి బాధ అవుతుంది. ఏమవుతుంది? ముందొచ్చినోడికి బాధ అవుతుంది. అది ఎట్లా అయ్యా, మేము పొద్దు నుంచి వచ్చి ఈడ ఎండనంత కష్టపడుతున్నాము, ఇప్పుడే వచ్చినోడికి మాతో సమానంగా ఇస్తే లాభం ఏంటి అని అంటే ఆయన ఏమంటాడంటే అది నా ఇష్టం అంటాడు కదా. అప్పుడు మేమేమంటాం, మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టుకుంటే ఎందుకు ఖర్చు పెడుతున్నాం అంటే నా డబ్బు నా ఇష్టం అంటారు. కాబట్టి గమనించండి, దాని వెనుక ఒక సూత్రం ఉన్నది. దాని వెనుక ఉన్న సూత్రం ఏంటంటే, సహజంగా వాళ్ళు పొద్దున నుంచి సాయంకాలం దాకా అక్కడ వెయిట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు పని చేయక కాదు, వాళ్ళకు పని దొరకక. వీళ్ళకేమో పని దొరికింది కాబట్టి చేసినారు. వాళ్ళు మన పని కోసం చూస్తూ ఇంటికి పోలేదు, అక్కడే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకోసమే యజమానుడు వాళ్ళందరికీ సరి సమానమైన జీతం ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది సేవలో 50 సంవత్సరాల నుంచి సేవ చేస్తుండొచ్చు, కొంతమంది 40 సంవత్సరాలకు సేవ చేస్తుండొచ్చు, కొంతమంది 20 సంవత్సరాలకు సేవ చేస్తుండొచ్చు, కొంతమంది ఇంకో 10 సంవత్సరాలు కానీ కొంతమంది సేవకు పిలువడుతూ ఉండొచ్చు. దేవుడు మీకు ఇవ్వవలసిన సమయం, ఆ టైం లైన్లో మీరు ఏదైతే చేయాలో అది మాత్రం మీరు చేయవలసిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మోషేను అద్భుతంగా పిలిచినాడు. తర్వాత యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు యెహోషువను పిలుస్తూ ఉంటాడు. యెహోషువ మోషేను వెంబడిస్తున్నాడు నమ్మకంగా. దేవుడు యెహోషువను లేపడానికి గల కారణం ఏంటంటే, ఒక గొప్ప నాయకుడు మరణించినాడు. తన స్థానము, తన చెప్పులలో అడుగులు పెట్టే ఒక వ్యక్తి కావాలి. అయితే దేవుడు ఎవరు అని చూసినప్పుడు అక్కడ అహరోనులు ఉన్నారు, అక్కడ హూరులు ఉన్నారు, అక్కడ ఇతరమైన వ్యక్తులు ఉన్నారు. కానీ దేవుడు ఆ యొక్క పాదాలు కొలత, ఆ యొక్క అతని షూలో అడుగు పెట్టగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని చూసినప్పుడు దేవుడు యెహోషువను కనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువకి దేవుడు తర్బీదునిచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు యెహోషువకి ఇంకొక తరమును దేవుడు లేపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నూతన తరాన్ని ఏమంటారంటే యెహోషువ తరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ అంచె దినాలలో యెహోషువ తరాన్ని లేపబోతూ ఉన్నాడు. ఏలి తరాన్ని మూలకు పెట్టి సమూయేలు తరాన్ని లేపబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సౌలు లాంటి వారిని పక్కన పెట్టి దావీదు లాంటి వారిని లేపబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనము సమూయేలు, మనము దావీదు లాంటి వారుగా ఉండాలి. అయితే దేవుడు అపాయింటెడ్ లీడర్గా ఆ యొక్క యెహోషువను పిలిచినాడు. చాలా మంది చెప్తుంటారు, మీరు ఎవరైనా పరిచర్యలో ఉన్నప్పుడు నమ్మకంగా సేవ చేయండి, అప్పుడు దేవుడు మీకు దర్శనం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా తర్వాత దేవుడు ఎలీషాను లేపినట్టు ఒకరి దర్శనంలో మీరు నమ్మకంగా సేవ చేసినప్పుడు దేవుడు మీకు ఒక ప్రత్యేకమైన దర్శనాన్ని ఇస్తాడు. దానికంటే ముందు మీరు తొందరపడడానికి వీల్లేదు. ఒకప్పుడు నేను పాస్టర్ చంద్ర గారితో సేవ చేస్తున్నాను. నేను ఆ తర్వాత పాస్టర్ కుమార్ గారితో సేవ చేస్తున్నాను. ఇక్కడికి రాకముందు పాస్టర్ యేసుస్వామి గారితో నేను ఆ పరిచర్యలో పాల్గొన్నాను. అయితే చాలా మంది నన్ను అడిగినారు, పాస్టర్ గారు మళ్ళీ మీరు బెతెస్దా మినిస్ట్రీస్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, వీళ్ళందరినీ చూసినాను, వీళ్ళలో కొన్ని నాకు నచ్చలేదు. అయితే నేను అలా ఉండకుండా నేను ఏవైతే చూశానో అవి లేకుండా ఏవైతే అవసరమో అది చేయటకు నేను మళ్ళీ ఇంకొకటి ప్రారంభించవలసిన అవసరం వచ్చింది అని నేను చెప్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను
నమ్మకంగా వారి పరిచర్యలో ఉన్నారు. నేను ఎవరి కిందనైతే ఉన్నానో వాళ్ళంతా ఒకప్పుడు పలికిన మాటలు ఏంటంటే, ప్రతి ఒక్కరు 100 సంఘాలు, ఒక ఆయన 1000 సంఘాలు, ఒక ఆయన 1 సంఘం. సో వాళ్ళకి ఆ భారం ఉంది. ఆ భారంలో నుంచి దేవుడు నాకు ఒక భారాన్ని, ఒక దర్శనాన్ని ఇచ్చినట్టు ఏంటంటే 100 సంఘాల దర్శనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహజంగా నేను సేవ చేసినప్పటి నుంచి ఒకే చోట కూడా ఉంటే ఇప్పటికి పరిచర్య ఎంతగానో వ్యాప్తి అవుతుంది. కానీ దేవుడు నన్ను పౌలులాగా, ఎప్పుడైతే పౌలని నేను పేరు పెట్టుకున్నానో ఆనాటి నుంచి నేను తిరుగుడు కదులుడు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మారుడు. అక్కడిది పౌలు అని పేరు మూలం చేసుకోవద్దంట. ఎందుకు? ఆమె అంతకంటే ముందు పెళ్లి అయ్యేంతవరకు 20 సంవత్సరాలు హైదరాబాద్ ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఆమె ఎట్లుంటుందంటే పక్కన అంగడి బజార్ పోయినట్టుంటుంది. ఎప్పుడు ఏ రాత్రి ఎక్కిపోతామో తెలుగుదు, ఆ రాత్రి అనుకున్నామో 20 నిమిషాల్లో హైదరాబాద్ వెళ్ళిపోతాం. మళ్ళీ రేపు రావాలంటుంటే మళ్ళీ రేపు రాత్రికి మళ్ళీ ఇక్కడ ఉంటాం. కొన్నిసార్లు పొద్దున పోతాము, సాయంత్రం మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు మనం పేర్లు పెట్టుకుంటాం. మనం సహజంగా చాలా మందికి పేర్లు పెట్టినప్పుడు ఆ పేరు యొక్క అభిషేకం వారి జీవితాల మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది లేదంటే ఆ పేరు నీకు తగింది కాదు. ఆ పేరు పెట్టినామంటే ఆటోమేటిక్గా అది కొంతమంది భాషల్లో పేర్లు పెడుతూ ఉంటారు. ఆ పేర్లు చూస్తుంటే చాలా విపరీతమైన పేర్లుగా ఉంటాయి. ఢిల్లీలో అని పెట్టాడు కాబట్టి ఇది ఎక్కడయ్యా ఎవరు పెడతారు? తర్వాత మన సొలొమోను తల్లి పేరేంటి? బత్షెబా పేరు పెట్టినండి. ఇవన్నీ కూడా విచిత్రమైన పేర్లు, అవన్నీ ప్రాబ్లమేటిక్ పేర్లు. ఈ మధ్య కొంతమంది డానియల్ అని పేరు పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకో తెలుసా? డానియల్ నపుంసకుడుగా చేయబడ్డాడు కాబట్టి కొంతమంది మీద అట్లాంటి ఆత్మ పనిచేస్తుంది. అది సహజంగా ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమో నీకు పెట్టబడిన పేరు మీద ఉన్న అభిషేకం పనిచేస్తుందా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. గిద్యోను పిలికోడు, కానీ దేవుడు పిలిచిన తర్వాత బలవంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయలు నమ్మకస్తుడు, పుట్టిన నుంచి చచ్చిపోయేంత వరకు ఆయన పలికిన ప్రతి మాట నెరవేరింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిమోతి నమ్మకమైన అపోస్తలుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈరోజు మనను ఒక ప్రత్యేకమైన పిలుపుతో పిలుస్తున్నాడు. ఆ పిలుపు వచ్చేదాకా మనం ఎదురు చూడవలసిన అవసరం ఉంది. అది యెహోషువకు వచ్చింది. తర్వాత మనం చూస్తే ఇక్కడ ఆ నెహెమ్యాను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. తను ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉన్నాడు. ఈరోజు సహజంగా మనకి రిలీఫ్ గ్రౌండ్ గురించి ఆలోచన చేస్తే అమెరికాలో సిస్టమ్ ఎట్లుంటుందంటే, మన ఎన్నికల కంటే ఒక 2 సంవత్సరాలకు ముందు ఈ యొక్క ఏమంటారు, ఒక ప్రెసిడెంట్ క్యాడర్, ఒక ప్రెసిడెంట్ ఫేస్ ని రిలీజ్ చేస్తారు. ఈ డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళు, ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఇక మీదట మా తరపు నుంచి ఈ వ్యక్తి ప్రెసిడెంట్ గా ప్రచారం చేస్తాడు అని. ఆ తర్వాత వాళ్ళు 2 సంవత్సరాలు చాలా డిబేట్స్ జరుగుతాయి. ఇద్దరు మధ్యలో డిబేట్స్ జరుగుతాయి. ఆ పార్టీలోనే మేము నిలబడతామంటే మేము నిలబడతామని చెప్పి ఎంతోమంది పోటీ పెడతారు. అలా జల్లెడ పట్టగా అటొక్కడు ఉంటాడు, ఇక్కడ జల్లెడ పట్టగా ఇక్కడ ఒకడు ఉంటాడు. తర్వాత వీళ్ళ మధ్యలో చాలా ఫేస్ టు ఫేస్ డిబేట్స్ అవుతాయి. నువ్వేం చేస్తావు ప్రతిదానికి. అయితే ఆ తర్వాత వారు ఎన్నికలలో పోటీ చేస్తారు. అమెరికా వాళ్ళు బిల్లీ గ్రహం గారిని అన్నారంట, నిన్ను ఇట్లాంటివి ఏమి పోటీ లేకుండానే, ఎవరి పోటీ లేకుండానే నేను ప్రెసిడెంట్ క్యాండిడేట్గా మేము పెట్టుకుంటామన్నాడు. ఆయన అన్నాడట, నా పదవి నుంచి నేను ఇప్పుడు చేస్తున్న పదవి తక్కువ దిగిపోయి తక్కువ పదవి చేయాలన్నాడు. ఏంటంట, ఇప్పుడు నేనేది సేవకుని దానికంటే తక్కువ పదవి ఏంటంట అమెరికా ప్రెసిడెంట్ అంట. కాబట్టి అమెరికా ప్రెసిడెంట్ కంటే కూడా పెద్ద పదవి ఏంటంట. ఈరోజు మీకు ఏదైనా పోస్ట్ ఆఫీస్లో ఉద్యోగం వచ్చిందంటే ఏం చేస్తారు? అది వచ్చేదాకా ఎదురు చూస్తున్న సేవ చేస్తాము అని అనుకుంటారా? లేదంటే దానిని విడిచిపెట్టి సేవకు వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు దేవుడు మనం పిలిచిన పిలుపు అది సాధారణమైన పిలుపు కాదు, అసాధారణమైన పిలుపు. దేవుడు అక్కడ ఇర్మియాను పిలుస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో పిలుస్తూ ఉన్నాడు, నీవు జనాంగాలకు ప్రవక్తగా ఉండబోతూ ఉన్నావు. దేవుడు కొంతమందిని వృద్ధాప్యంలో పిలుస్తాడు, కొంతమందిని యవ్వనంలో పిలుస్తాడు, కొంతమందిని కడుపులో ఉండగానే పిలుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు తల్లి గర్భంలో ఉండగానే నేను నిన్ను ప్రవక్తగా నియమించినాను అని చెబుతూ ఉన్నాడు. తర్వాత బర్నబాసును
సంఘ పెద్దగా ఉన్నాడు. బర్నబాస్ అనే వ్యక్తి ఎట్లాంటి వాడంటే యథార్థపరుడు. చర్చలో ఏ అవసరం ఉన్నా మొదట తానే స్పందిస్తాడు. ఉదార స్వభావం కలిగిన అక్కడ పరిచర్యలు అవసరం వచ్చింది. అపోస్తలుడు పరిచర్యలు అవసరం వచ్చింది. తన ఆస్తిని అంతటిని అమ్మి తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టినాడు. సడన్ గా ఒక టైం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత్యయుగంలో కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. వారిని బలపరచడానికి ఎవరు వెళ్ళాలి అని అన్నప్పుడు అక్కడ ఎవరైనా ఉన్నారు అంటే దేవుడు బర్నబాసుని ఎన్నుకునేటట్టుగా చేసి ఆ యొక్క సంఘ నాయకులు, శిష్యులు, యేసు ప్రభువు యొక్క శిష్యులైన అపోస్తలుడు బర్నబాసుని అపోస్తలుల కార్యములు 11:22 వారు అతనిని అంత్యొకైకు పంపడం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎవరినైనా పిలుస్తాడు. దేవుడు పిలిచినప్పుడు దేవుడు మనలో చూసేది ఏంటంటే అవైలబిలిటీ అంటే అందుబాటులో ఉండుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనల్ని పిలిచినాడంటే మనం హీరోలు కాదు. దేవునికి హీరోలు అవసరం లేదంటే ఎవరు కావాలంట? జీరోలు కావాలంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏ వ్యక్తినైనా తరబీదు చేస్తాడు. ఏ వ్యక్తినైనా ఎన్నుకున్నప్పుడు అతన్ని తన పరిచర్య కొరకు ఆయత్తపరుస్తాడు. కొన్నిసార్లు పరిచర్య రెడీ చేస్తాడు, కొంతమందిని రెడీ చేసుకొని పరిచర్య తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు తన ఇష్టమైన విధానంలో వారిని పిలుస్తాడు. యెషయా ఒక స్వరాన్ని విన్నాడు. యెషయాను దేవుడు పిలిచిన పిలుపు విచిత్రముగా ఉంది. నా కొరకు ఎవరు వెళ్తారు అన్న మాట అతనికి వినబడింది. 6వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, అయ్యా నేనున్నాను, నన్ను పంపమంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీవు పిలువబడి రావచ్చు. కొన్నిసార్లు అవసరం అక్కడ ఉంది కాబట్టి నువ్వు దాంట్లో ఉండొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాంటి వ్యక్తులలో ఒకరు ఎవరంటే యెషయా. కాబట్టి అయ్యా నేనున్నాను, నన్ను పంపు. ఆ స్వరం ఇప్పుడు వినబడుతుంది, అంచెదినాల్లో వినబడుతుంది. నా కొరకు ఎవరు వెళ్తారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ప్రతిసారి ప్రజలు విశ్వాసులు వచ్చి ఇల్లు చూసి, కార్లు చూసి వాళ్ళు అనుకుంటారు మా ద్వారా అయ్యగారికి బాగా లాభం ఉంది, ఈ బుషెట్టు, ఈ చెట్టులు, ఈ రంగురంగులు అంగీలు వేసుకుంటున్నాడంటే మేమేసిందే అని వాళ్ళు అనుకుంటుంటారు. అప్పుడప్పుడు కొంతమంది పాస్టర్లు కాంతులు వేసుకుని చూస్తూనే ఉంటారు. కానీ నేను చాలా మంది విశ్వాసాలు వచ్చి కాంతులు వేసి నా మొక్క చూస్తుంటారు. ఇది వాడుకో అన్నాడు. నేనంటాను ఈ కాంత డబ్బ నా బతుకు తెరువు కాదు, అది మీ బతుకు తెరువు అని చెప్తాను. ఈరోజు నా బతుకు తెరువు ఏంటంటే నేనేసింది నా బతుకు తెరువు, మీరేసింది మీ బతుకు తెరువు. మీరు ఏదేసిండ్రో అదే వస్తుంది, నేనేదేసిండ్రో అదే నాకు తిరిగి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు మీరు అట్లా అనుకున్నారంటే కాంత డబ్బ తీసి బయట పడేస్తున్నాడు, పెడతాను. వేసేటుంటే వేయండి, లేదంటే పోసిపోయేటుంటే అది నా బ్రతుకు తెరువు కాదు. ఎంతమంది కాంత డబ్బ బతుకు తెరువు అనుకుంటున్నారు? మన బ్రతుకు తెరువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. లేవి గోత్రం అడుగుతున్నారు, అయ్యా అందరికీ పాలించడం, మరి నా సంగతి ఏంటంటే నేనేమి పాలన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చూసుకుంటాను. మీ భరోసా నాదే. హల్లెలూయా. మన భరోసా అంతా ఎవరు? మీ భరోసా ఏది? మినిస్ట్రీసా, మొరియా మినిస్ట్రీసా, బెతెస్దా మినిస్ట్రీసా, లేదంటే హరిగోమ్ మినిస్ట్రీసా, లేదంటే ఇంకేదైనా మినిస్ట్రీసా, ఇంకెవరైనా మనుషుల? మన భరోసా వారు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన భరోసా దేవుడే. హల్లెలూయా. దేవుడే మనుషులను మన వెనుకాల పడేటట్టుగా చేస్తాడు. మనల్ని తీసుకోమని బలవంతం చేతి మన చేతిలో పెట్టిపోతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు బలవంతంగా లాక్కొని పోయేటోళ్ళు ఉన్నారు విశ్వాసం చేతుల్లో నుంచి. కాబట్టి ఈరోజు వాళ్ళు మనను బలవంతం చేయాలి కానీ తీసుకోమని, మనం ఈమెను బలవంతం చేయకూడదు. ఒక సేవకుడు ఉన్నాడంటే అతని దగ్గరికి కట్టలు డబ్బులు ఇచ్చినా కానీ కట్టలు బ్యాగులు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన ఏమంటాడంటే నేను కూడా ప్రార్థన చేసి దేవుని అడుగుతాను తీసుకోమంటేనే. మనం ఏమంటాం? ఆల్రెడీ వస్తున్నామని దేవుడు చెప్పిండంటాం కదా. వాళ్ళు అడగక ముందే వాళ్ళు దేవుడు చేతి పెట్టిందంటే మనకు ఉండే సంతోషమే వేరు. ప్రార్థన ఆమె అన్న తర్వాత ఎక్కువసేపు లోపల మీరు సపోర్ట్ అయ్యేదాకా మనం అక్కడక్కడే కదలాలి. మీరు సపోర్ట్ అయిందని ఏదో ఒకటి వంటది చాపా అని అనుకుంటుంటారు కొంతమంది. ఒక పాస్టర్ గారు ఉన్నారు కామారెడ్డిలో, ఆయన గురించి ఇంకొక ఆయన సేవ చెప్పిండు, అన్న నీకు ఏ కారణం పెట్టినా చూసుకోకుండా దేవుడు పెడతావు, కానీ కామారెడ్డిలో పలానా పాస్టర్ గారు నన్ను ఏది ఇచ్చినా చూసుకొని చెప్పారు అంటే ఈరోజు నాకు పడతలు పడలేదు, అయ్యాలంటే అయితే పడ్డదా లేదని
చూసుకోబడ్డట కాదు, మన భరోసా దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఒక విషయం వాస్తవం, అయ్యా మీరు మనుషుల మీద ఆధారపడద్దు అంటున్నారు, మరి ఎట్లా? వాస్తవమే. ఈరోజు దేవుడు పరలోకం నుంచి మనకి ఆ యొక్క సంచుల నిండా డబ్బులు ఎప్పుడైనా పడవేసాడా? పడవేయడు. బంగారు వేసాడా? వెయ్యడు. ఆయన మళ్ళీ మనల్ని దీవించడానికి వాడుకునేది మనుషులనే. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన మనుషుల మీద ఆధారపడకూడదు, దేవుడి మీద ఆధారపడే దేవుడే మనుషులు వాడుకొని మనకు దేవునికరంగా మారుస్తారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనుషులకు మనము అసహించుకొని వాళ్ళని పట్టించుకోవద్దని కాదు, మళ్ళీ దేవుడు వాళ్ళనే వాడుకుంటాడు. వాళ్ళనే వాడుకొని మనకు దేవునికరంగా వాళ్ళని ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అద్భుతముగా మత్తయిని పిలుచున్నాడు. మత్తయి సువార్త 4:19 ఆయన సుంకము వసూలు చేస్తూ ఉన్నాడు. దేవుడు అతన్ని ప్రత్యేకంగా దేవుడి యొక్క పిలుపు కోసం పిలుచున్నాడు. ఇదిగో నీ పనిని విడిచిపెట్టి, దేవునికి స్తోత్రం కలుగును గాక, నన్ను వెంబడించుమన్నాడు. వెంటనే మత్తయి తన యొక్క ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధానానికి వచ్చినాడు. తర్వాత మనము పౌలు గురించి చూస్తే, పౌలు పిలువబడడం అసాధారణం. రోమా 1:1, కొరింథీ 1:1, గలతీ 1:17 పౌలు ఏ విధంగా పిలువబడ్డాడో సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. అక్కడ పౌలు అద్భుతముగా పౌలు తన చిన్ననాటి నుండి 13వ సంవత్సరం ఏట 6 సంవత్సరాలు ట్రైనింగ్ కోసం గమలీయేలు దగ్గరికి పోతాడు. 6 సంవత్సరాల ట్రైనింగ్ ఉంటుంది పౌలుకి. 13 సంవత్సరాల వయసులోనే ఆయన బెంజమిన్ గోత్రానికి చెందినవాడు కనుక ఆయన అక్కడ తరబేది అయిన తర్వాత తన చిన్నతనం నుంచి ఆయన ఏం నేర్చుకున్నాడంటే దేవుడు ఒక్కడే అని నేర్చుకున్నాడు. ఆ తర్వాత మనుషులు యేసు ప్రభువుని దేవుడు అనగానే ఇది తప్పుడు పోదా అని చెప్పి క్రైస్తవులు లేకుండా చేద్దాము, ఆ యొక్క తప్పుడు మతాన్ని పాడు చేద్దామని చెప్పి ప్రయత్నాలు చేసిన వ్యక్తి. కానీ హఠాత్తుగా దేవుడు అతన్ని పిలుచున్నాడు. ఆకాశంలో నుంచి దేవుడు పిలుచున్నాడు. ప్రతి సేవకుడు పిలువబడినప్పుడు ఈ 2 ప్రశ్నలు అడగాలి. పౌలును పిలిచినప్పుడు పౌలు ఏమన్నాడంటే నీవెవడో ప్రభు అన్నాడు. రెండోది నేనేం చేయాలి? హల్లెలూయా. ప్రతి సేవకుడు పిలువబడినప్పుడు నీవెవడో ప్రభు నాకేం చేస్తావని అడగదు, నేనేమి చేయాలి. దేవుని స్తోత్రం కలుగుగా. ఎంతమంది అడుగుతున్నాం ప్రతి రోజు, అయ్యా నేనేమి చేయాలి? దేవునికి స్తోత్రం కలుగుగా. అప్పుడు ఆయన అంటాడు నువ్వు వెళ్ళు అననీయ చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగుగా. పౌలు గురించి యాక్చువల్గా నేను ఈరోజు పౌలు గురించి మాట్లాడదామని పౌలు గురించి సిద్ధపడ్డాను. కానీ ఇక్కడ కొంచెం ఆరాధనలో ఉన్నప్పుడు దేవుడు నా మనసులో నా ఆలోచనను మార్చిన. దేవుని స్తోత్రం కలుగుగా. పౌలు గురించి ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. పౌలు సహజంగా కోపిస్తుంది. కోపం ఉన్న దగ్గర ప్రజలు నిలవడం చాలా. మా సూచన అంటే ముఖం పట్టుకొని అంటాము. ఈ రోజుల్లో ప్రజలకు ఇండైరెక్ట్గా చెప్తే అర్థమవుతుంది, వాళ్ళకు పేరు పెట్టి చెప్తే తప్ప సహజంగా దావీదుకే అర్థం కాలేదు. పేరు పెట్టి చెప్పేదాకా దావీదుకే అర్థం కాలేదు. కథ చెప్తే అవునా వాడికి అట్లా కావాలి ఇట్లే కావాలి అన్నారు. కాదురండి ఆయన నువ్వే అని అనగానే ఈ మధ్యలో ప్రసంగాలలో ఇండైరెక్ట్గా చెప్తూ ప్రజలకు అర్థం అవ్వలేదు. ఏది చెప్పినా వాళ్ళకి అర్థం చేసుకునేసరికి పుణ్యకాలము పూర్తయిపోతుంది. అయితే వాళ్ళంటే పోతారైతే మనమన్నా. కాబట్టి సమయం ఉన్నప్పుడే వాడు చావకముందే మనం చావకముందే ఏదైతే చెప్పాలనుకున్నామో గొప్ప పడుతుంది చెప్పాలి. సహజంగా పౌలు గురించి ఇంకొక ఆయన రాస్తున్నాడు, ఆయన మూడి స్వభావం కలిగిన వాడు. మూడంటే ఎట్లా? నేను సహజంగా ఎంబీఓ దగ్గరకు పోయే ముందు ఆ చేతికి అన్నాడు, మనవాడు బాగా నల్లి ఏమి ఎప్పుడు నాకు కూడా ఏం ఎప్పుడు సార్ నువ్వే డైరెక్ట్ అన్నట్టు. కాబట్టి మూడి అంటే ఎవరితో ఎక్కువగా మాట్లాడాడు. కానీ దేవునికి స్తోత్రం కలుగును. ఆయన ప్రజలను ప్రేమించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును. సహజంగా ఆయన బైబిల్ గ్రంథంలో మనము పత్రికలలో రోమీయులకు రాసిన పత్రిక నుంచి హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తే ఆయన డైరెక్ట్గా 40 మందితో కలిసి సేవ చేసినాడు. డైరెక్ట్గా 40 మందితో కలిసి సేవ చేసినాడంట. తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనతో 12-13 మంది ఉండేవాళ్ళంట. దేవుని స్తోత్రం కలుగును. చరిత్ర చెప్తుంది, నేను చెప్పే మాటలుగా. సహజంగా మనకు ఆయన కొన్ని పేర్లు ఉదాహరించడం మనం చూస్తున్నాం, కానీ స్పష్టంగా 12 మంది అని యేసుప్రభు యొక్క శిష్యుల గురించి చెప్పినట్టు ఇక్కడ చెప్పబడలేదు. కానీ పౌలు ఎక్కడికి వెళ్ళినా కనీసం 12 మంది
కంటే పైజ్ఞానంతో కూడా ఉండేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈరోజు ఒక ప్రత్యేకమైన పిలుపుతో పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందరూ అనండి, ఫుల్ టైం మినిస్ట్రీ. ఇది రెండవ మెట్టు. తరువాత మీరు అనుకోవచ్చు, అమ్మయ్య అయిపోయింది, నేను ఒక చోట ఇల్లు కట్టుకున్నాను, చర్చ కట్టుకున్నాను, కొన్ని మొక్కలు వేసుకున్నాను, ఇలా పొద్దున్న నీకు వచ్చినాను. వచ్చేసరికి పసుపు రంగు లేదా పడి ఉన్నది. అది నిమ్మకాయనా లేదంటే అదేందా నాకు అనుకుని మెల్లిగా కాలు ఎవడైనా నిమ్మకాయ చేసిపోయా అని చూద్దామని చూసరికి అది బాదాము కింద పడ్డది. మొట్టమొదట బాదం చెట్టు పెట్టి 2 సంవత్సరాలు అయింది, మొదటి కాయ కింద పడ్డది. అది చూసి చాలా సంతోషించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే చెట్లు పెరిగినాయి, బండ్లు వచ్చినాయి, ఇల్లు వచ్చింది, కారు వచ్చింది, కొంతమంది విశ్వాసాలు ఉన్నారు, పుల్పిట్ ఉంది, మంచిది ఉంది, ఇంకా కొంత సుఖపడదాం అనుకున్న టైంలో దేవుడు 3వ మెట్టు కోసం పిలుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని ఏమంటాడంటే స్పెషల్ టాస్క్. ఒక ప్రత్యేకమైన కార్యం చేయడానికి దేవుడు నిన్ను 3వ మెట్టుకు పిలుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేములో పౌలు, యెరూషలేములో పేతురు, యోహానులో ఉన్నప్పుడు దేవుడు వారిని అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 14వ వచనంలో సమరయ పొమ్మని చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు మనం ఒక ప్రాంతంలో సేవ చేస్తూ ఉంటాం. ఎంతమంది అవునంటారు, అక్కడ మనం ప్రాణాన్ని పెడతాం, అంతేనా? అలా ప్రాణం పెడతాం, ఆ ప్రాంతాన్ని ప్రేమిస్తాం, ఆ ప్రాంతంలో స్థిరపడతాం, ఆ ప్రాంతంలో ప్రజలు మనకి తెలుసుకొని మనం అంత సుఖముగా ఇన్ని రోజులు కష్టపడ్డకు ఇప్పుడు సుఖపడాలి కదా అని అనుకున్న టైంలో దేవుడు అంటాడు, ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం. అది ఎంతమందికి దేవుడు చెప్పినాడో తెలియదు. కొన్నిసార్లు మనకి సాధారణంగా వస్తుంది కానీ పోవుడైతే హల్లెలూయా. కామారెడ్డి నుంచి ఒకటి ఇక్కడికి సేవకు రమ్మంటే వాడు అడిగిండు, ఆడ థమ్సప్ దొరుకుతుందా అని. ఏంటంటే వాడికి మనుషులు ఉన్నారా కాదు, ఏముందన్నా థమ్సప్ దొరుకుతుందా అని అడిగిండు. అట్లాంటి ప్రజలు కూడా ఉన్నారు. ఈ మధ్య నేను ఒక ట్రైనింగ్ పెడదాము అని అనుకున్నాను. మన గిద్దెను ఆ పాస్టర్ దగ్గర పనిచేస్తున్నాడు సుందరరావు అని. ఆయన కాల్ చేసిండు, పాస్టర్ గారు మీరు ట్రైనింగ్ పెడుతున్నారనే విషయం నాకు వినపడింది అన్నారు. చాలా సంతోషం అన్నారు. అయితే మీరు ట్రైనింగ్ పీరియడ్ వస్తే వాళ్ళకి ఏమి ఇస్తారన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎవడన్నా డబ్బులు కట్టే ట్రైనింగ్ ఇవ్వాలి కానీ మీరు ట్రైనింగ్ వస్తే ఏమి ఇస్తారని అడిగినాను. నేను సరే ఏమి ఇవ్వము, ఫ్రీ ఫీజు, వాడికి భోజనం పెడతాం, ఏంటి ఉండడానికి వసతి ఇస్తాము, నెత్తికి నుండి పేరు సాగు తప్పనిసరిగా ఉంటుంది. ఒకవేళ సేవకు పోయినామా వాడికి 10 ఛార్జీలు ఇస్తాము. మరి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏడాది చూస్తారేమైనా చర్చలు ఉన్నాయా? ఏంటంటే చర్చలు ఎవరినైనా రమ్మంటే మన దినము ఒకసారి ఒక పాస్టర్ని రమ్మను. ఒక ప్రాంతంలో ఒకరు ఒక చర్చ్ ఇస్తామన్నాను, ఒక ఇల్లు ఇస్తామన్నాను, స్థలం ఇస్తామన్నాను. మన ఏమన్నాడంటే అన్న ఒకసారి పోయి చూసి రావచ్చారు. నేను అనుకుని నేను పిలుచుడే నీకు ఇచ్చిన గొప్ప పని పోయి ఏం చూసుకుని వస్తాడట. దాని పెడలు పెంచుతుంది, దాని పొడవు పెంచుతుంది, దానికి ఎన్ని కారణాలు పడతాయి, ఎంతమంది విశ్వాసులు ఉన్నారు, ఎంతమంది ఇస్తారు. గమనించండి, ఈరోజు పరిచయం ఏమైపోయింది, ట్రైనింగ్కి డబ్బులు ఇవ్వాలి, సేవకు వచ్చినకి అన్ని కంఫర్ట్ ఉండాలి. ఉండడానికి ఇల్లు ఉంది, నడుపుకోవడానికి చర్చ్ ఉంది, 50 మంది విశ్వాసులు ఉన్నారు, ఒక 15,000 దశం భాగాలు అయితే నీకు తప్పనిసరి ఉంటే నువ్వైతే సావవు అన్న గ్యారంటీ ఇస్తేనే వారు పరిచయం వచ్చి పెట్టున్నారు. కానీ రోజు పరిచయం అంటే అది విశ్వాసానికి సంబంధించి దేవుని పిలుపు అంటే అది దేవుని యొక్క బాధ్యత, దేవుని యొక్క చిత్తము అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే యెరూషలేములో గమనించండి, 1:8 దేవుడు ఏమన్నాడు అపోస్తల కార్యంలో, మీరు యెరూషలేము నుంచి యూదయ వెళ్ళండి, యూదయ నుంచి సమరయ వెళ్ళండి, సమరయ నుంచి భూదిగత దేశాలకు వెళ్ళమంటే ఎవరు వెళ్ళలేదు. 8:1 ఉపద్రవం వచ్చిందట. 1:8 చేసిందట దేవుడు. గొప్ప హింస రాగా ప్రతి ఒక్కరు ఎక్కడ పోయినట, యూదయ సమరయ అనేక దేశాలకు అంత్యక్తి వరకు పారిపోయినారట. అంత శ్రమ వచ్చిన అపోస్తులు యెరూషలేములోకి వెళ్ళి కదలలేదట. అక్కడ ఒకసారి చూద్దాం ఈ మాట, చాలా ఆశ్చర్యం ఈ మాట. 8వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప ఎవరైనా అందరు వెళ్ళిపోయినాడు. కానీ ఈయనైతే ఏం చేశారంటే యెరూషలేము పట్టుకునే ఉన్నారు.
కొన్నిసార్లు సమస్యలు రావడానికి గల కారణం ఏంటంటే వేరే ప్రాంతానికి ఉన్నారు. కొన్నిసార్లు నువ్వు వెళ్ళకపోతే దేవుడు వెళ్ళకూడతాడు. అప్పుడప్పుడు చాలా మంది చెప్తుంటారు, నువ్వు షిప్లో పోతావా ఫిష్లో పోతావా నీ ఇష్టం, నీళ్ళ మీద పోతావా నీళ్ళ లోపలికి వెళ్ళిపోతావా నీ ఇష్టం, తీసుకపోవడైతే గ్యారంటీ, పోవుడైతే గ్యారంటీ. మంచిగా టాటా చెప్పి పోతావా లేదంటే 2 తన్నులు అంతే పోతావా, పోవుడైతే. కాబట్టి ఇక్కడ అపోస్తులు అంత శ్రమ వచ్చినా వారు కదలలేదట. కానీ దేవుడు స్పెషల్ టాస్క్ ఇచ్చింది ఏంటో తెలుసా, మీరు సమరయకు వెళ్ళండి. హల్లెలూయా. ఇది 3వ మెట్టు. మన పరిచర్యలో ఇది 2వ మెట్టు. మనం తెలుసుకోవాలి. మనం సేవకు వచ్చిన తర్వాత దేవుడు అంటాడు, బిడ్డ ఈ ప్రాంతం నుండి పరిచర్య అయిపోయింది, ఈ ప్రాంతాన్ని దేవుడు అడుగుతూ ఉండాలి, అయ్యా నేను ఇంకా ఇక్కడనే, లేదంటే నా ప్రాంతం ఈ ప్రాంతంలో దేవునికి సేవ అయిపోయింది. మేఘము కదిలినప్పుడు ప్రతి సేవకుడు కదలాల్సిందే, లేదంటే నువ్వు బతకలేవు. మేఘం కదిలి తెలియాలి. ఆ రోజులలో మేఘం కదిలేదాకా గుడారాలు వేసుకుని ఉండేటోళ్ళు ఇస్రాయేల్ వారు వెళ్ళాలి అని వాళ్ళకి ఎట్లా తెలిసేది, మేఘం కదులుతుంది. దేవుని స్తోత్రం కలుగుతారు. ఇప్పుడు నువ్వు ఏ పరిచర్యలో ఎక్కడైతే చేస్తున్నావో అక్కడ మేఘం ఉందా కదిలిందా ఒకసారి తెలుసు, అర్థం చేసుకో. అప్పుడు నీకు తెలుస్తుంది నీవు ఈ ప్రాంతంలో నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి అని దేవుడు ప్రణాళిక కలిగి ఉంటుంది. నేను అప్పుడప్పుడు చెబుతుంటాను, 2 రకాలైన పాస్టర్లు ఉంటారు. ఎంతమంది? 2 రకాలైన పాస్టర్లు ఉంటారు. కొంతమంది ఒకే సంఘాన్ని పెద్ద సంఘంగా స్టార్ట్ చేస్తారు, కొంతమంది అనేకమైన సంఘాలను స్థాపిస్తారు. అందులో నేను 2వ రకం అని చెప్తాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మీకు మీరు తెలుసుకోవాలి, అసలు నువ్వు మొదటి రకమా నువ్వు 2వ రకం. మీరు నన్ను అడగదన్న 3వ రకం ఏదైనా ఉందా అని చెప్పారు. ఇటు నాకు చేసుకోలేదు, ఇటు చర్చలు స్థాపించాలన్నా ఆశ లేదు, ఇది దీనికి 3వ రకం లేదు. అయితే 1వ రకానికి సెటిల్ అవ్వాలి, లేదంటే 2వ రకానికి సెటిల్ అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు బర్నబాస్ని ఒక ప్రత్యేకమైన పరిచర్యకు యెరూషలేము నుంచి అంత్యోక్యకు పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు పౌలుని ఒక ప్రత్యేకమైన పిలుపుకు పిలుస్తూ ఉన్నాడు. పౌలు తన యొక్క పరిచర్యలో ఆయన ఆశయాల్లోకి అడుగు పెట్టాలనుకున్నాడు. కానీ పరిశుద్ధాత్ముడు అతను ఏం చేస్తున్నాడంట, ఆటంకపరుచున్నాడు. ఇప్పుడు మీరు పరిచర్య చేస్తున్న ప్రాంతంలో ఆటంకాలు ఉన్నాయి, పరిచర్య జరగట్లేదు, చాలా డ్రైగా ఉంది, ఎంత కష్టపడ్డ ఫలితం లేదంటే పరిశుద్ధాత్ముడు నిన్ను ఆటంకపరుస్తున్నాడు, నీకు ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలని అని దేవుడు చెప్తున్నాడని మనం తెలుసుకోవాలి. ఎన్ని ప్రయత్నాలు చేసిన పరిశుద్ధాత్ముడు ఆటంకపరిచినాడు. ఇక ఏం చేయాలో తెలవకైన ఒక రాత్రి పడుకుంటున్నప్పుడు అతని కలలో ఒక వ్యక్తి పిలుస్తున్నాడు, మాసిదోనియాకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మాసిదోనియాకు వెళ్ళినప్పుడు అక్కడ ఫిలిప్పీ సంఘము ఏర్పాటవడం మనం చూస్తున్నాం. ప్రజల హృదయాలు తెరవబడ్డాయి. అక్కడ ఆ యొక్క లూదియమ్మ రక్షించబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ గృహాలు తెరవబడ్డాయి, ఆకాశం తెరవబడింది, హృదయాలు తెరవబడ్డాయి, చెరసాలు కూడా తెరవబడింది. అతని చెరసాలలో వేసిన ఆ రాత్రి జైలు కూడా రక్షించబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దానిని ఏమంటారంటే మాసిదోనియన్ కాల్. ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో సేవ చేయడానికి దేవుడు నేను పిలుస్తున్నాడు అన్న విషయాన్ని నీవు తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ప్రతిసారి నీకు ఒకే అనుభవం కూడా నడిపించక పోతూ ఉండవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ ఒక్క విషయం మాత్రము వాస్తవము, దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన పిలుపు కొరకు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి పోయిన వారం మన దర్శనం గురించి విన్నాం. అయితే పిలువబడిన ప్రతి సేవకుడికి ఈ 7 లక్షణాలు కంపల్సరీ ఉండాలి. ఈరోజు మీకు ఉన్నాయని నేను అడగను, మీకు మీరుగా రాసుకోండి ఆ 7 ఎన్ని ఉన్నాయి. మొదటిది దర్శనము. అది మనం మధ్యాహ్నం వినబోతున్నాం. మీరు నాకు మనందరికీ చెప్పబోతున్నారు నీకు దేవుడిచ్చిన దర్శనం ఏంటి. మీరు అది చెప్తున్నప్పుడు నాకు అర్థమైతే లేదు, ఇది దేవుడు ఇవ్వలేదు అబ్బాయి, మీకు మీరే పిక్చర్ వేసుకున్నారు. ఎందుకు? ఆత్మీయులకు తెలిసిపోతుంది. నీలో ఉన్నవాడు పరిశుద్ధాత్ముడే, నాలో ఉన్నవాడు పరిశుద్ధాత్ముడు కనుక నువ్వు అబద్ధం ఆడుతున్నప్పుడు నాలో పరిశుద్ధాత్ముడు చెప్తాడు, అందులో నేను లేనయ్యా అని చెప్పాను.
వాడు చెప్తున్నదంతా తప్పే. కాబట్టి ఇది వీడి పిక్చర్ వేసుకున్నాడు అన్న విషయము క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ప్రతి సేవకుడు పిలువబడిన వారికి తప్పనిసరిగా ఒక దర్శనము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోది, మనందరికీ దర్శనం లేకనా అందరికీ దర్శనం ఉంది. దర్శనం ఉంటే సరిపోదు, అందరికి కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ అంటే నిబద్ధత అంటే ఏది ఏమైనా బాధ్యత తీసుకొని ఉంటాను. నేను పొద్దున నాకు ఒక ఆయన కాల్ చేసినాడు, పాస్టర్ గారు ప్రైజ్ అలాడ్ అన్నాడు. ప్రైజ్ అలాడ్ అయ్యా, ఎక్కడున్నావు అంటే నేను వరకులు ఉన్నానయ్యా అన్నాడు. నేను ఆదివారం నువ్వు గీడు ఉండాలి, గాడాడు ఉన్నావు అంటే వేరే నాకు అప్పచెప్పి వచ్చానని అయ్యా అన్నాడు. ఎందుకు వచ్చానంటే ఇక్కడ కొంచెం డీసీ పని ఉండే. ఎవడైనా డీసీ పనికి ఆదివారం ఆరాధన చూశాను. శనివారం సాయంత్రం తెలిసింది నా పెద్ద కొడుకు పుట్టిండని చెప్పి అక్కడ నేను కాంగ్రెట్ ఉంది, నేను ఇంటి ఉన్నాను. వెంటనే పోలేదు. నేను చెప్పినట్టు రేపు ఆరాధన తీసుకొని వస్తాను. కొడుకు పుట్టినాక నేను చేయాలి, ఆరాధన మాత్రం మొదలు పెట్టుకున్నది. ఈరోజు ఆరాధనను గాలికి ఇష్టపడతారు. ఈ పులిపీట అన్నది చాలా ప్రాముఖ్యము. దీన్ని కాపాడవలసిన బాధ్యత మనదే. ఎవరిని పడితే వారిని గొర్రెలో ఆయన తోడేలే నుండి గొర్రె చర్మం ధరించుకున్న వాళ్ళకి మనము ఈ పులిపీటిని అప్పచెప్పకూడదు. కాబట్టి ఏది ఏమైనా నేను నిన్న విశ్వాసులు చెప్పిన నిన్న మళ్ళీ రీలాంచ్ చేసినాం. ఎందుకంటే వాళ్ళు 2 ఇల్లు తీసుకున్నారు, రెనోవేట్ చేస్తామని చెప్పి మళ్ళీ నేను ప్రారంభించినాను. నేను చెప్పినాను, నేను ఎక్కడికి పోయినా, నేను దుబాయ్ పోయినా ఆదివారం వెళ్ళున్నా. మరి మీ సంగతి చెప్పానండి, ఎక్కడ ఉన్నాను రాలేదని చచ్చిపోయాను అనుకుంటున్నాను. అంత కమిట్మెంట్ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆరాధన అయిపోయిన తర్వాత ఎదురు చూస్తారు బిడ్డ కోసం. కాబట్టి నేను చాలా మంది చెప్పాను, దయచేసి ఆదివారం పెళ్లి చేసుకోకండి, ఆదివారం చావకండి. ఎందుకు? అది ఆరాధనకు ఆటంకం. చర్చలు చెప్తున్నాను, పరిశుద్ధ దినాన్ని, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని చెప్పినాను. కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే పరిశుద్ధ దినాన్ని విశ్రాంతి దినంగా ఆచరిస్తున్నారు. కానీ ఈరోజు పరిశుద్ధ దినమే. దేవుని యొక్క మందిరపు ఆదివారం ఆరాధన విషయంలో అద్భుతముగా, పరిచయ విషయంలో కమిట్మెంట్ లెక్క అప్పచెప్పే బాధ్యత కలిగిన వాడు. దేవుడు నిన్ను లెక్క. ఈరోజు నేను చాలా మంది చర్చలో చెప్తాను, నీ మొఖం పట్టుకొని చెప్తున్నానంటే మా సూచన అంటే నువ్వు మాట చెప్పినప్పుడు అలా మూతి తిప్పిందను, మూతి తిప్పుకో, ముక్కు తిప్పుకో, చెవులు తిప్పుకో, మొఖం తిప్పుకో, నేను చెప్పేది మాత్రం మారదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు? మీ గురించి నేను లెక్క అప్పచెప్పింది దేవుడినా, మళ్ళీ ఆయనకు నేను అప్పచెప్పాను మిమ్మల్ని తయారు చేసి. దేవుని స్తోత్రం కలుగును గాక. అపోస్తలులను, ప్రవక్తలను, ఆయన సువార్థికులను, కాపరులను, బోధకులను ఎందుకు పెట్టినాడు? వీళ్ళని సంపూర్ణతలోకి తీసుకుని రావడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. వీళ్ళ కానుకలు వసూలు చేసుకోవడానికి దేవుడు మనం నిలబెట్టలేదు. వాళ్ళని ఆయన స్వరూపంతో తయారు చేయాలి. హల్లెలూయా. ఆ పెళ్లి కుమార్తెను సిద్ధపరిచే పనిలో ఉన్నాడు. మనమంతా ఎవరు తెలుసా? బ్యూటీ పార్లర్లో మనం అది ఏం చేయాలి? మేకప్ చేయాలి, ఐబ్రోస్ కట్ చేయాలి, ఎంతో జుట్టు కట్ చేయాలి, మొక్కడికి వేసినారు, పూత ఉండదు, మళ్ళీ డాగు ఉండదు. అట్లా పెళ్లి కుమారుల దగ్గరికి పెళ్లి కుమార్తె తీసుకుపోయేటప్పుడు ఎట్లా? అదే స్నానం అంటే ఏంటంటే వాక్యం అని ముదుక స్నానం, వాళ్ళకి స్నానం చేయాలి వాక్యం చేత. వాళ్ళని సిద్ధపరిచి పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుల దగ్గర తీసుకుపోయే బాధ్యత మనది. ముసలి మొహం పెట్టుకుని తీసుకుపోయిందంటే మచ్చలు డాగులతో పెళ్లి కుమార్తె ఎక్కడ ఉంటుందా? నేను ఒక పెళ్ళికి పోయినాను. పెళ్ళికి పోయేసరికి పెళ్ళి అయిపోయింది. వాళ్ళు ఏమనుకుంటున్నారని చెప్పి సహజంగా వెళ్ళినాను. పెళ్ళి అయిపోయింది, కనీసం పెళ్లి కూతురున్నా కలుద్దాం అనుకుంటున్నాం. మా పెళ్లి కూతురు ఎవరో తెలియదు. పెళ్లి కూతురు చుట్టము సంతోషపరచడానికి మేము ఆ పెళ్ళికి పోయినాం. తర్వాత ఆ పెళ్లి కూతురికి కంగ్రాచులేషన్ చెప్తామంటే అందరూ ఒకటే రకంగా మేకప్ అయ్యి ఉన్నారు. సహజంగా పెళ్లి కూతురికి ఏంటి ఇది పెద్ద జడేస్తారు. ఎవరు చూస్తే వచ్చిన పోరాగాలంతా ఆడపోరాగాలంతా నేను పేదలకి ఇంటి పెద్ద జుట్లు ఉన్నాయి. అందరూ సూపర్ అలంకారంగా ఉన్నారు. ఎవరైనా పెళ్లి కూతురు ప్రత్యేకంగా ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది తయారు చేసే బాధ్యత ఎవరిది? దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకోసం మన మేకప్ అవ్వడం కోసం పిలవలేదు, మనల్ని మేకప్ చేయడానికి పిలిచిన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనం ఏం చేస్తున్నాం? ఆల చూసేది మనం చూసుకుంటున్నాం, ఆల చేసేది మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మన పనేంటి? సంఘ
సంఘాన్ని సంపూర్ణతలోకి నడిపించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కమిట్మెంట్ మనకి తప్పనిసరిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా డిసిసివ్నెస్, లేదంటే డిసిసివ్నెస్ అంటే నిర్ణయాలు, డిసిషన్స్ తీసుకోగలిగే సామర్థ్యం ఉండాలి. ఎంతమంది నిర్ణయాలు తీసుకోగలరు మీ జీవితంలో? విశ్వాసాలు ఏమంటే అదే. అప్పుడు చాలా మంది నిర్ణయాలు దేని బట్టి తీసుకుంటారు తెలుసా? దేని బట్టి? డబ్బులు బట్టి కాదు, మనసును బట్టి కాదు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడతాడు, నువ్వు నిర్ణయం తీసుకుంటావు. దేవుడు మాటిచ్చాడా, అది దేవుడు వలన సమకూర్పు కూడా దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఫంక్షన్కి పిలుస్తారు. ఒకరోజు నన్ను పిలిచినాడు. ఓకే కదా, మీకు కొంత మూడు చేయడానికి వాక్యం మీకు ఆకలి ఎప్పుడైతుందో చెప్పండి. దేవుని స్తోత్రం కలుగును. నేను నమ్మినంతసేపు ఆకలి కాదు, అప్పుడు ఎప్పుడు నవ్వుతూనే ఉన్నాడు. అయితే వాడు పెద్ద ఫంక్షన్ చేసుకున్నాడు. ఫంక్షన్ చేసుకున్న తర్వాత ఫంక్షన్ అయిపోయింది. నేను ఇంటికి తీసుకుపోయాడు. పాస్టర్ నేను రా సైడ్ కన్నా అంటే ఏంటి గుర్తు ఏంటి అంతడా కానీ ఇస్తాడని వాడు నన్ను సైడ్ తీసుకుపోయిపోయాడంటే, అన్న మస్తు అప్పులైనా ఈ ఖర్చులకి ఏం లేవు, ఇస్తారు ఏమనుకోపి అన్నాడు. కాబట్టి వాడు అందమైన ఫంక్షన్ పెట్టుకున్నాడు, కానీ కనీసం పాస్టర్కి ఇవ్వడానికి కదా. వాడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఇవన్నీ ఉండాలి. దేవుడు మాటిచ్చినాడంటే సమకూరుస్తాడు కూడా. ఈరోజు మిమ్మల్ని రమ్మంటున్నానంటే దానికి కావాల్సినంత దేవుడు ముందే ఇస్తాడు. హల్లెలూయా. వెంటనే వాసన వస్తుంది, దానికి కావాల్సిన సమకూర్పు కూడా మీరు రాకముందు లేదు, మా దగ్గర లేదని అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? ఈ ఆలోచన దేవుడు ఇచ్చాడు. దేవుడు ఈ ఆలోచన ఇచ్చినాడంటే దాని సమకూర్పు. 20 మంది పాస్టర్ల కొరకు కూడా నేను రెడీగా ఉన్నాను. దేవుడు 50 మంది పాస్టర్లకు కూడా నన్ను రెడీ చేస్తాడు. ఎందుకంటే దీన్ని ఆరంభించింది దేవుడే. సహజంగా ఒకరితో రావట్లేదంటే కొంత అనిపించింది. బట్ ఎప్పుడు కూడా హంబుల్ బిగినింగ్ ఉండాలి, సాధారణమైన ప్రారంభం ఉండాలి. కాబట్టి ఇలాంటి ప్రారంభంతో మనం రేపటికైనా చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. 100 మంది పాస్టర్లు వచ్చినప్పుడు మీరేంటి నాయన, మేము 5-6 కలుసుకునేటోళ్ళము, 7 ప్రారంభించినాము, ఇప్పుడు ఇది ఇంతగా ఎదిగిందని వాళ్ళు చెప్పడానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి మీ జీవితంలో మీరు నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనుకాడద్దు. అద్భుతమైన పరిచయం ఉంది. 4 ఆరాధనలు నడిపిస్తున్నాను ఈ ప్రాంతంలో. సోయం బాబురావు నియోజకవర్గంలో పెద్ద చర్చ ఏదైనా ఉందంటే అప్పుడు నేరుడు కూడా చర్చ ఉండేది. ఇది 2007 సంవత్సరంలో ప్రతి క్రిస్మస్కి ఆయన వచ్చేవాడు మన దగ్గరికి. ఎందుకంటే చుట్టుపక్కల ఈ చోట ఆరాధన నడిపించినాను, సోనాలలో ఆరాధన నడిపించినాను, సాయినగర్ గోకుల ఆరాధన నడిపించినాను, నేరుడు ఆరాధన నడిపించినాను. అక్కడ చర్చు స్థలం ఉంది, చర్చు కట్టబడి ఉన్నది, పక్కన ఒక గుడి చేసుకున్నాను, స్థిరపడుతున్నాను అని టైంలో దేవుడు నన్ను పిలుచున్నాడు. అన్నిటి ఉన్న పాలు అన్ని తెప్పిస్తున్నాడు. ఏమీ లేకుండా కట్టుబట్టలతో నేను చెన్నైకి వెళ్ళిపోయాను. అక్కడ పోయిన తర్వాత పరిస్థితులు సహకరించలేదు. నా భార్య అనేది మనం సరైన నిర్ణయం తీసుకున్నామో లేదో, నేను లేదు నాతో మాట్లాడింది దేవుడే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత నా భార్య ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చేటప్పుడు ఏడ్చింది. ఎందుకు తెలుసా? దేవుడు అంతగా ఆశీర్వదించాడు, అంతగా ఆశీర్వదించాడు. ఒక్కొక్కసారి ఆ యొక్క కానుక డబ్బా తులుపుతే 60,000, 70,000, ₹1,00,000 చెక్కు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. వేలకు వేలు ప్రజలు ఇచ్చేవాళ్ళు. అట్లాంటి పరిచర్య. తర్వాత దేవుడు చెప్పినాడు, ఇక్కడ నీ పరిచర్య అయిపోయిందన్నప్పుడు డిసైడ్ చేసి నేను మళ్ళీ హైదరాబాద్కి రావడం జరిగింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడితే రా అంటే నీళ్ళు కూడా చూడద్దు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది గాక మీద నేను చెప్పేది రమ్మన్న దేవుడు భయపడద్దు. రమ్మన్నది ఈ గజీతగాడు గారు. రమ్మన్న దేవుడు ఈ నీళ్లను తయారు చేసిన దేవుడు కాదు. నేను పొడుగు ఎట్లంటే లేకపోస్తాను నాయన అని మాటిచ్చినోడు కాదు. మాటిచ్చినోడు ఎవరు? దేవుడు కనుక నీకు నడవలేదు. కాబట్టి నాయకుడికి ఎప్పుడు కూడా కలేజా ఉండాలి. ఏంటి కలేజ? అందరికీ కలేజా ఉండలేదు కానీ కలేజీ లేదు, ధైర్యం లేదు. కాబట్టి ఈరోజు జీవితంలో నిర్ణయం తీసుకోగలగాలి. దేవుడు గో అని అంటే సంస్థాన్ని విడిచిపెట్టగలగాలి. దేవుడి కార్యం చేయమంటే యేసుప్రభు అన్నాడు, మీరే వీరికి భోజనం పెట్టాలన్నాడు. అనుకుంటారు ఇది ఎట్లా సాధ్యమయ్యే? మన దగ్గర ఉన్నది ఏంటి? ఇంతమంది ఉన్నారు. దేవుడు బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆయన చెప్పినట్టు ఇంకా చేస్తారు. కాబట్టి
కాబట్టి నా దగ్గర లేవు, నా దగ్గర ₹1,00,000 టాటా సుమో ఉంటుంది, నేను ఊళ్ళో మైక్ పెట్టుకుని తిరుగుతున్నానంటే నువ్వే కాదు బోసు ముసలి కూడా మైక్ పెట్టుకుని పోతుండే ₹1,00,000 ఉంటే. మరి నీకు ముసలి దానికున్న తేడా ఏంటి కదా? నాకు 25,000 ఉంటే అయ్యగారు మస్తు సేవ చేస్తుంటే నువ్వైతే నేనే చేస్తుంటే. ఇప్పుడు ఎవడో నీకు 20,000 ఇచ్చి సేవ చేస్తుంటాడు, ఆడే చేస్తుంటే కదా. దానికి నువ్వేంటి? నువ్వేం తోపు కాదు కదా. ఇచ్చినోడు తప్పని వాడు చేయగలడు, మరి నీకున్న ప్రత్యేకత ఏంటి? అర్థమవుతుందా మీకు? లోపల పోతుంది కదా. ఈరోజు మనం ఎవరము కేవలం పిలుపుని బట్టే దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మనం నాయకుడు అయ్యామంటే నాయకుడు ఎవరంటే నిర్ణయాలు తీసుకునేవాడు. ప్రజలు తీసుకొని వచ్చినాడు. దేవుడు అన్నాడు నువ్వు వేడాడుతుండో కాదు ఎర్ర సముద్రం కూడా పోవాలని అన్నాడు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి స్టక్ అయిపోయింది. అప్పుడు గూగుల్ మ్యాప్స్ లేదు, కనీసం నీళ్ళని చూపించేది గూగుల్ మ్యాప్స్. వీడికి వచ్చిన తర్వాత షాక్ అయినాడు. దేవ ఈ మార్గాలు అన్నావు, ఎన్నికల్లో అనేక సపోర్ట్ వినబడుతుంది, గుర్రాల సపోర్ట్ వినబడుతున్నాడు, ఈడ గొర్రెలు సపోర్ట్ వినబడుతుంది, ఈడ ఆగల సపోర్ట్ వినబడుతుంది. ఈ 3 సపోర్ట్ల మధ్యలో తిక్కమక్క అయిపోయిన మోసం. ఏం చేయాలి అర్థం కాదు. నీళ్ళలో చూపిద్దామన్నా లేదంటే ఏం చేయాలి అని అనుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా మాట్లాడిన అన్ని స్వరాల మధ్యలో దేవుని యొక్క స్వరాన్ని వినగలిగాడు. ఇంత పెద్ద సపోర్ట్ ఉన్నప్పుడు దేవుని స్వరం వినబడడం అంటే సాధారణమైనది కాదు. హల్లెలూయా. కాబట్టి జీవితంలో మనం నిర్ణయాలు తీసుకోగలగాలి. నీ గురించి ఎవరు నిర్ణయాలు తీసుకోవాలి? నీవు నాయకుడు అయితే ఎవరు తీసుకోవాలి? నేను మా పిల్ల పెళ్లి చేస్తున్నట్టు ఎవరు చెప్పినట్ట? మంగళూరు చెప్పినట్ట. బిడ్డ పెళ్లి చేయమని ఎవరు చెప్పినట్ట? కొంతమంది చాలా మంది నిర్ణయాలు ఎవరు తీసుకుంటాడంటే మంగళూరు తీసుకుంటాడు. ఇంటి పక్కన నిర్ణయాలు ఎవరు తీసుకోవాలి? మీ ఇంటికి తండ్రి తీసుకోవాలి, సంఘానికి సేవకుడు తీసుకోవాలి. అప్పుడప్పుడు ఈ మధ్య IPLలో పంజాబ్ తరఫున సడన్గా అక్కడ ఏదో అవుతూ కానీ ఎంపైర్ ఇవ్వలేదు. సడన్గా మ్యాక్స్వెల్ అనేటువంటి ఉన్నాడు. అతను వాడు ఓన్లీ ఒక టీమ్మేట్ వాటి ఇట్లా ఉన్నాడు. అనసరికి శ్రేయస్ అయ్యేటానికి ఇక్కడికి ఎక్కింది కోపం. నేను ఉన్నాను కదా క్యాప్టెన్ అన్నాడు. ఎవరు తీసుకోవాలి? ఇట్లా క్యాప్టెన్ అన్నారు. క్యాప్టెన్ తడుకుంటే వాడేమంటున్నాడు? ఇట్లా గమనించండి. ఈరోజు క్యాప్టెన్ ఎవరు? మీ ఇంట్లో ఇది ఎవరు? మా అమ్మగారు. ఎవరండి? నా భార్యని. నా భార్య ఏం చెప్తే ఈడుంటామంటే ఈడుంటాము, యాడు ఉండాలన్నా కాదు. నేను అందుకోసం దేవుడు నేను భర్తగా చేస్తున్నాడు. దేవుడు స్తోత్రం కలుగుతుంది కాదు. ఈ మిసాలు మొలిసింది ఎందుకు తెలుసా? నిర్ణయాలు తీసుకోవడానికి. దేవుడు స్తోత్రం. సారీ బ్రదర్, మిసాలు నేను తీసుకుంటాను, తీసేసుకుంటాను. నేను అంటున్నది ఏంటంటే నువ్వు తీసుకున్న మళ్ళీ వస్తుంటాయి, కానీ ఎట్లకైనా వస్తాయి కదా. హల్లెలూయా. నిర్ణయాలు తీసుకునేవాడివి నీవే. హల్లెలూయా. పరిచర్యకు నాయకుడు అయి ఉంటే నిర్ణయం ఎందుకు తీసుకోవాలి? వ్యక్తిగతంగా నీ జీవితానికి నువ్వే తీసుకోవాలి, నీ కుటుంబానికి నువ్వే తీసుకోవాలి, నీ సంఘానికి నువ్వే తీసుకోవాలి, నీ పరిచర్యకు కూడా నువ్వే తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నీవు నాయకుడు అయితే 3వ లక్షణం నీ జీవితంలో ఉండాలి. 4వది, 3వ దాంట్లో ఎక్కువ మాట్లాడుకోవడం ఏంటంటే కరేజ్. కరేజ్ ఏంటంటే ఏది ఏమైనా ధైర్యం. ధైర్యం. కొన్నిసార్లు నాయకులుగా మనం ఏం చేస్తున్నామంటే ఓటములకు భయపడతాం కదా. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏం చేస్తున్నాము? ఓటములకు భయపడతాం. ధైర్యం ఉన్నవాడు ఓటములకు భయపడతాడు. ఆయన ఏమంటాడు? కాలేబు మ్యాన్ ఆఫ్ డిఫరెంట్ స్పిరిట్ అంటే విచిత్రమైన ఆత్మ కలిగిన వాడు. అందరేమో మాకు ఏదైనా లాంటిది మంచిగా దూరి పోగల విత్తనాలు వేసుకుని పండేది ఏమంటే ఈయన పంట కలిగింది, కొండ కలిగిన ప్రాంతం అడుగుతూ ఉన్నాడు. అంటే అంత గట్టోడు. నాకు అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు చాలామంది సేవకులకి ధైర్యం ఉండేది. ఈరోజు వాళ్ళ పిల్లలు కూడా దేవుని సేవలను చేయాలన్న భారం ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళు చూపించే పిక్చర్ వేరుగా. కాబట్టి ఈరోజు మనం ధైర్యం కలుగుతాము, మనం అడిగేస్తాము, దేవుడు చూసుకుంటాడు. దేవుడు స్తోత్రం కలుగును కాక. నేను చెన్నైకి వెళ్ళమన్నప్పుడు ఆ స్వరము వినింది. దేవుడే నాతో మాట్లాడినాడు. నన్ను నిశ్చయం. దేవుడు నీతో మాట్లాడే విధానం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, అసలు దేవుడు మీతో మాట్లాడే విధానం ఏంటి? మా ఆయన నాతో రోజు మాట్లాడతాడండి, దుబాయ్ నుంచి అంటాడు. దేని నుంచి మాట్లాడతాడంటే ఆయన ఫోన్ లేదండి అన్నాడు.
మరి ఎట్లా మాట్లాడుతున్నాం మనతోటి కదా? ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను దేవుడితో మాట్లాడుతున్నాను మీరు అంటే, నేను అడుగుతున్నాను మిమ్మల్ని, దేవుడు మీతో ఎట్లా మాట్లాడుతున్నాడు? దేవుడు 21 రకాలుగా మాట్లాడతాడు. అది మనలోకి సెషన్ ఎప్పుడైనా మనకు స్పెషల్ దైవజనులు రాకపోతే ఆ టాపిక్ మనం మాట్లాడుకుందాం. అందులో నీతో దేవుడు ఒక రకంగా మాట్లాడాలి, దేవుడు నాతో ఎలా మాట్లాడతాడో నాకు తెలుసు. ఈరోజు నాయకులైన మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు నీతో ఎలా మాట్లాడతాడో నీకు తెలుసా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు కరేజ్ కలిగిన వారుగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత 4వది పీపుల్, అందరూ ప్రజలు. చాలా మంది అంటారు, అయ్యా మేము సేవ చేస్తున్నామంటారు. మరి ప్రజలేదయ్యా అంటే లేరంటారు. మరి ఎవరు చేస్తున్నారు సేవ? గాడులకు, దున్నపోతులకు, ఎరుకులకు, ఆకాశ పక్షులకు, లేదంటే చీమలకు ఎవరు చేస్తున్నారు సేవ? సేవ అంటే ఏంటి? ఒక ఆయన దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. పరిచర్యలో ఎవరు ఉండాలి? మనుషులు ఉండాలి. గమనించండి, ఈరోజు చాలా మంది మేము నాయకులు అనుకుంటారు. ఈరోజు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మీరు ముందు నడవండి, వెనకాల తిరిగి చూడండి. ఎవరైనా ఉంటే మీరు నాయకులు, ఎవరు లేకపోతే మీరు నాయకులు. అయ్యా నా భార్య నా పిల్లలు ఓడిస్తున్నాను అంటే కాదు కదా, తప్పనిసరి వెంబడించాల్సింది. ఎందుకంటే రొట్టె నీ దగ్గర దొరుకుతుంది. ఈ రొట్టె గురించి మాట్లాడతలే, నేను ఆత్మీయ రొట్టె గురించి మాట్లాడుతున్నాను. దేవుడు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ వెనకాల ఆత్మీయ ఆహారం దొరుకుతుందని ప్రజలు వెంటబడి, ప్రజలు దేవుడికి స్తోత్రం కలుగునుగా. ప్రజలు నిన్ను వెంబడించారు, నిన్ను ప్రేమించారు, నిన్ను ఇష్టపడాలి. ఎన్నో చర్చలు ఉండాలి దాటుకొని నీ చర్చికే రావడానికి గల కారణం ఏంటి? ఏదో ప్రత్యేకత. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఒక ప్రత్యేక కృపావరం. ఎప్పుడైనా అనుకున్నారా ప్రజలు నా చర్చికి ఎందుకు రావాలి? ఏముంది నాకు రావడానికి? ఆ ప్రత్యేకత దేవుడు నేను పెట్టిన. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తరువాత ఆశ, ప్యాషన్. దేవుని కొరకు ఆశ కలిగిన వారు, జీల్ అంటారు ఇంగ్లీష్లో. ప్యాషన్, జీల్, ఆశ. నా తండ్రి ఇంటిని కూర్చిన ఆశ నన్ను భక్షించుచున్నది అన్నాడు. అంటే అంతగా అది ఆశ. నేను ఏం చేయాలంటే, ఒకడు బక్కచిక్కిపోతున్నాడు, ఏమన్నా మొత్తం సన్నము అంటే నాకు ఎవరు పెళ్లి చేశారు, వాడు దేని గురించి ఆశపడుతున్నాడు? పెళ్లి. అప్పుడు కొంతమంది మనోవేదన బట్టి అన్నదాన్ని గుర్తుకొస్తాడు. యేసుప్రభువు దేని గురించి గుర్తుకు వస్తున్నాడు? తండ్రి తిరిగి వచ్చిన ఆశ. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ మనం గుర్తుకొచ్చుంటు ఉండదు, ఇప్పుడే ఉంటుంది కదా. కానీ రోజు ఎవరికైనా నిద్ర పడుతుంది, కానీ నిజమైన సేవకుడికి నిద్ర పడుతుంది. ఎందుకో తెలుసా? నా తోడు సేవకుడు అంత పరిచయం చేస్తుంది. వాడేమో అంత పెద్ద వీడు చేసుకేమో గుంపులు ఆటోల మీద వస్తున్నాడు. ఆ దగ్గర ఎవడు ఉంటుందా? మీకు ఉంటుందా? నేను కొత్త అనుభవం గురించి మాట్లాడుతున్నాను లేదా? డ్రీమ్. అబ్దుల్ కలాం అన్నాడు, అసలు డ్రీమ్ అంటే కళ. డ్రీమ్ తెలుగులో వేరే అర్థం ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో వేరే అర్థం. ఇంగ్లీష్లో దాన్ని ఏమనొచ్చు అంటే చేయాలనుకున్న పనిని కూడా, కోరికను కూడా డ్రీమ్ అంటారు. మన తెలుగులో అర్థం ఏంటంటే కళ. ఆయన ఏమన్నాడంటే డ్రీమ్ అంటే మనం పడుకుంటే వచ్చేది కాదు, మనం పడుకోకుండా చేసేదే డ్రీమ్. ఈరోజు నీకు వచ్చే కళలు ఏంటి? కొంతమందికి విస్తారమైన కళలు పడడానికి రాత్రి ఏది పడ్డదో కూడా లాస్ట్ అది మాత్రమే గుర్తుంటుంది, ఆ మిగతావేవి గుర్తుండదు. కాబట్టి ఈరోజు దేవుడు నీకు ఒక ఆశను దయచేయను కాక. దేవుడికి స్తోత్రం కలుగును కాక. అన్నిటికంటే చివరి ఇంకా నా దగ్గర 2 ప్రసంగాలు ఉన్నది కనుక, కానీ మనకి టైం లేదు. కాబట్టి చివరిది ఏంటో తెలుసా? క్యారెక్టర్. ఇది లాస్ట్ పెట్టినాము. ఎందుకో తెలుసా? అన్నిటికంటే లాస్ట్ కాదు, అన్నిటికంటే చాలా విలువైనది, అవసరమైనది. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఈరోజు యథార్థం, హై మోరల్స్, హై క్వాలిటీస్
మన జీవితంలో మనము కలిగి ఉండవలసిన అవసరం ఉన్నది. మనకున్న కరిష్మా అంటే మనలో ఉన్న ప్రత్యేకత, మాటల చతురత కానీ, ఆటలు పాడే చతురత కానీ, ప్రజలను ఆకర్షించే చతురత కానీ, ఇది మనని కొండ మీదకి తీసుకుపోతుందండి. కానీ అక్కడ ఉంచేది ఏంటో తెలుసు, మనని క్యారెక్టరే. మంచి గుణశీలత ఉంటే ఆనే ఉంటాము, లేదంటే రేపు మళ్ళీ వచ్చి కింద పడతాం. ఎంత పైకి వేయకపోవచ్చుగా నువ్వు ఎంత హెచ్చించుకున్నావో అంత ఎందుకు తినబడింది, క్యారెక్టర్ లేదు కాబట్టి తినబడతాం. మీరు ఎప్పుడు పైన ఉండాలి అంటే తప్పనిసరిగా క్యారెక్టర్, లేదంటే మీరు తప్పనిసరిగా మన అయ్యగారు చెప్తున్నాను, అయ్యా నేను 30 పాటలు రాసిన అయ్యా అన్నాడు. నువ్వు చూసిన యూట్యూబ్లో అన్నాడు. నాకు తెలియదు అయ్యా, ఒకసారి పంపిస్తే చూస్తాను. 2 లక్షల వ్యూస్ వచ్చినాయి అయ్యగారు అన్నాడు. నాకు తెలుసు సార్, నేను 40 సంవత్సరాలు ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నాను అన్నాడు. నేను అన్నాను, ఎంతమంది ఉన్నారయ్యా అంటే, లేదయ్యా ఈ మధ్య తగ్గినారు. ఎంత ఉన్నారంటే 15 మంది వస్తున్నారయ్యా అన్నాడు. ఎంతమంది వచ్చినారట? మరి ఏమైంది? 40 సంవత్సరం ఒకటైనా ఇప్పుడు మా ఊళ్ళో చేసు అది 30 సంవత్సరాల చర్చ. తండ్రులు వచ్చినారు, తండ్రుల కొడుకులు వచ్చినారు, మనాలు పుట్టినారు, 3వ తరగతి వస్తున్నారు. అట్లనైనా 10 మంది ఉన్నా 30 మంది అవుతుంది. ఏంటంటే అట్లా నా మీద ఒక ఇన్ఫర్మేషన్ అయ్యా, నన్ను ఇంకో కాలంలో అండగట్టింది అయ్యా. నేను అన్నాను, నాకు అనిపించింది ఈ క్యాండిడేట్ అయితే కరెక్టే. నాకు మనోడు మాట తన చూస్తే ఈ మనిషి నిర్దేశం కాదు, పని చేసినాడు. ఈరోజు చాలా మంది సేవకుల పరిచయం పడిపోవడానికి గల కారణం ఏంటంటే నింద కాదు, క్యారెక్టర్ లేకపోవడం. ఈరోజు 3 ఒక సేవకుడు పడిపోతున్నాడు. ఆ 3 విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇంగ్లీష్లో ఏమనుకుందంటే గర్ల్స్ అంటే ఆడలు. కొంతమందికి ఆ బలైన ఉండదు. రెండోది గోల్డ్, ధనం. సేవకుడు పడిపోవాలంటే ఏంటి? గిద్యోను అన్నాడు, అన్నా అందరూ మోసం చేశారన్న, అందరూ వాట్సాప్లో ఎవరు పడతారు జాయిన్ చేయకుండా పెట్టుకున్నాను అన్నాడు. ఎందుకు? నాకు తెలిసి సేవకులకు డబ్బాష. మూడోది గ్లోరీ, పేరు కోసం. పేరు, వాళ్ళకి పేరు ఉండేది కాదు. కాబట్టి ఇందులో నీ బలహీనత ఏంటి? ధనమా, స్త్రీల, లేదంటే మహిమన అనేది ఆలోచన చేయవలసిన అవసరం. కాబట్టి సమయంలో మనమందరం దేవుడు పిలుపు కలిగిన వారంగా ఉంటే, ఈరోజు దేవుడు మనం మొదటిగా ఎలా పిలుస్తున్నాడంటే రక్షణ కొరకు పిలుస్తున్నాడు. రెండోది పూర్తికాల పరిచయం చేయడానికి పిలుస్తున్నాడు. మూడోది కొంతమందికి దేవుడు ఇంకో ప్రత్యేకమైన పరిచయం కోసం పిలుస్తున్నాడు. ఒక ప్రాంతం విడిచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి ఒక క్రొత్త పరిచయాన్ని ఆరంభించడానికి, సంఘాన్ని ఆరంభించడానికి ఒక టాస్క్ను దేవుడు ఇస్తున్నాడు. అలాంటి సేవకుడికి ఉండవలసిన 7 లక్షణాల గురించి మనకు సమయంలో ధ్యానించిన ఈ దినం మీరు ఏదైనా పోగొట్టుకోండి, కానీ మీ మీద దేవుడు పిలుపుని పోగొట్టుకోండి. ఎవడైనా నీ దగ్గర ఏదైనా దొంగతనం చేయొచ్చు, కానీ నీ జీవితం పిలిచి దేవుని పిలుపును, దేవుని యొక్క అభిషేకాన్ని ఎవరు దొంగతనం చేయలేదు. దేవునికి స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం.